హలో అండి, ఇవాళ నేను టమాటా పచ్చడి పడుతున్నాను. నిలవ ఉండే పచ్చడి అండి. దగ్గర ఒక నెల రోజులు ఉంటుందండి ఈ పచ్చడి. టమాటా పచ్చడి ఎండబెట్టి పెట్టేది కాకుండా ఒక నెల రోజు నిలవ ఉండే పచ్చడి అండి. అట్టులోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. 1/2 కేజీకి ఒక 50 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు ఈ డబ్బాలోకి వేసుకున్నాం. విడివిడిగా చేసేసుకోవాలండి. ఈ టమాటాలన్నీ కోసి ఉప్పు వేసి నానబెట్టి సాయంత్రం దాకా ఉంచాలండి. టమాటాలు కట్ చేసుకుంటున్నానండి. కడిగి శుభ్రంగా తుడిసి పెట్టానండి. చింతపండు డబ్బాలోకి వేసుకున్నాం కదా, టమాటాలు ఇలా కట్ చేసుకుందామండి. టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి. నేను శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పెట్టి తుడిసానండి. కొంచెం తడి అనేది కూడా ఉండకూడదండి, పచ్చడి పాడైపోయిద్ది. టమాటాలో నీరు ఉంటుంది కానీ కొత్త డౌట్లు పెడుతుందండి మా అమ్మాయి. ఆ టమాటా నీరు వేరండి, మనం కడిగిన నీరు వేరు. దీంట్లో ఇంక ఉప్పు వేసి నానబెట్టి ఉంచాలి ఒక నైట్. అంటే రైట్ నానేసుకుంటే పగలు పట్టేసుకోవాలి, పగలు నానేసుకుంటే సాయంత్రం పట్టుకోవాలి. అయితే ఎమ్మటనే పట్టుకోవాలన్నా ఒక గంట సేపు ఎండలో పెట్టేసి ఉప్పు చింతపండు వేసి ఒక గంట సేపు ఎండలో పెట్టేసి పట్టుకోవచ్చండి. మిక్సీ పట్టేటప్పుడు కారం, మెంతిపిండి, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా కోసి చాలా బాగుంటుందండి పచ్చడి. అంటే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం టమాటా పచ్చడి అంటే, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను పచ్చళ్ళు ఏదైనా బాగా పెడతానండి. టమాటా కానీ ఏ పచ్చళ్ళైనా నిలవ పచ్చళ్ళు బాగా పెడతాను నేను. టమాటాలు కట్ చేసుకున్నా కదండి, నేను ఈ టీ గ్లాస్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ టీ గ్లాస్ ఉప్పు వేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. టమాటాలు చింతపండు ఉప్పు పట్టేటట్టు. చింతపండు నానాలి కదండి కొంచెం. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి వదిలేద్దాం. పొద్దున టమాటాలు కోసి నానబెట్టుకున్నా కదండి, చూసారా ఎట్లా వాటర్ వచ్చిందో దీంట్లోకి. ఇప్పుడు పొద్దున ఒక గ్లాస్ ఉప్పు వేసాను కదా, ఇప్పుడు నేను ఒక గ్లాస్ కారం వేస్తున్నాను. దీంట్లోనే వేసి మిక్సీ పడతానండి. ఇప్పుడు ఆ కారం అంతా కలిపేసి దాంట్లోకి ఒక 3 ఎల్లిపాయలు వేస్తాను. కొంచెం మెంతిపిండి వేస్తానండి. 2 కేజీలకి అయితే ఒక 50 గ్రాములు వేసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక 1/2 కేజీ కదా, ఒక 2 స్పూన్లు వేస్తాను అంతే. ఇప్పుడు కారం వేసాం కదా, ఇదంతా కలుపుకున్నాం. టమాటాలు కారం అంతా కలిపేసుకొని బాగా చింతపండు ఒకసారి కలుపుకున్నాక మిక్సీ పట్టేసుకున్నాం. దీంట్లోనే ఎల్లిపాయలు పడదామండి. ఇందాక మిక్సీ పట్టానండి ఎల్లిపాయ కారం. వంటల్లోకి ఎల్లిపాయ కారం పట్టుకుంటానండి నేను. కర్రీలు చాలా బాగుంటాయి. ఉప్పు వేసుకొని ఎల్లిపాయలు దంచి కారం వేసి మిక్సీ పడతాను. ఇప్పుడే కూర అంతా బాగుంటుంది. అందులోనే ఇప్పుడు ఎట్టాగ పచ్చడి పడుతున్నాం కదా, అందుకని అందులోనే ఎల్లిపాయలు మెంతులు వేసి మిక్సీ పడతా ఫస్ట్. తర్వాత టమాటా పట్టేసుకుంటాం. ముందు ఎల్లిపాయలు ఒక రౌండ్ పట్టుకుందామండి. మళ్ళీ మెంతిపిండి వేసాక మెత్తగా మెదగదు అనమాట. మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరకగానే కచ్చాపచ్చాగా పట్టాలి. ఒక రౌండ్ తిప్పుకున్నాం. మెంతిపిండి వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్లు దాకా ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి, ఇప్పుడు టమాటాలు కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక రౌండేనండి ఇది. ఇంకా అంతా వేసుకున్నాక ఎల్లిపాయలు మొత్తం పట్టేటట్టు కలుపుకుందాం. మొత్తం పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ పట్టింది, ఈ రెండోసారి పట్టింది మొత్తం కలుపుకోవాలి. చూసారండి 1/2 కేజీ పచ్చడికి ఇంత వచ్చింది. బయట కొనుక్కుంటే ఇంత కూడా రావట్లేదండి. మళ్ళీ 1/2 కేజీ 80 అంట, 90 అంట, 100 అంట తెచ్చుకుంటే గొడ్డు కారం అండి. అసలు ఎంత కారం పుడుతుందో. ఎంతైనా మనం చేసుకున్న పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయండి. బయట అమ్మేవి తెచ్చుకుంటే అస్సలు తినలేము. నేనైతే పచ్చళ్ళన్నీ నేనే పెట్టుకుంటానండి. మా పిల్లలకి ఇష్టం మా టమాటా పచ్చడి అంటే. ఇప్పుడు ఇది తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసుకోవాలంటే ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి పొద్దున్న తాలింపు వేసుకుందామండి. అప్పుడే కొంచెం ఈ ఎల్లిపాయ కారం మెంతిపిండి అంతా పట్టిద్ది కదా, మిక్సీ పట్టేసాం కదా. ఇప్పుడు కావాల్సినంత, ఒకవేళ రేపు పొద్దున కావాల్సినంత తీసుకొని తాలింపు వేసుకోవచ్చు, మొత్తం అయినా తాలింపు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటానండి. ఇప్పుడు ఇదంతా ఒక డబ్బాలోకి వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. రేపు పొద్దున తాలింపు వేసి చూపిస్తానండి. పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎర్రగా ఉందో.
ఇంత చిక్కగా కూడా వచ్చిందండి, అంత టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ డబ్బా పెద్దగా అయిపోయింది కదా, చిన్న డబ్బాలోకి తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. అసలు దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుందండి. ఉప్మాలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. పండు మిరపకాయ పచ్చడి ఉంది, అది ఓన్లీ అన్నానికే బాగుంటుందండి అసలు. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా పచ్చడి, అన్నం అయితేనే టేస్ట్. ఈ టమాటా పచ్చడి అనుకోండి కొంచెం పలుసగా ఉంటుంది కదా. వేరే ఇక్కడ పెడదాం ఉండు, డబ్బా ఇక్కడ పెట్టేసి చూపించు. చూసారండి, నేను ఇంట్లో ఫ్రెష్గా నా పచ్చడి నేను పట్టేసుకున్నాను. నేను బయట కొనుక్కురానండి ఎక్కువ పచ్చళ్ళు, నాకు ఎక్కువ పచ్చడి కావాలండి. ఒక ముద్ద పచ్చడితో తింటేనే నాకు అన్నం తిన్నట్టుంటుంది. నాకు ఏదైనా పచ్చడి ఉంటేనే నాకు ఇష్టం అండి. ఒక రోజల్లా ఇప్పుడు ఎమ్మటనే కూడా తాలింపు వేసుకోవచ్చు, కానీ రేపు పొద్దునకు తాలింపు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అందుకని రేపు పొద్దునకు తాలింపు మన ఇంట్లో మనం ఇలా పట్టుకుంటే మనకి అన్ని విధాలుగా కలిసి వచ్చిద్దండి పచ్చడి. ఇప్పుడు చూసారా, దగ్గర దగ్గర 30 కేజీ పచ్చడి అయింది నాకు. ఏది చింతపండు కానీ, కారం, ఎల్లిపాయలు అన్నీ వేసుకున్నాక. అదే ఒక బయట తెచ్చుకుంటే దీంట్లో కొంచెం కూడా రాదు, చాలా రేట్ చెప్తారు. అసలు ముద్ద నోట్లో పెట్టుకోలేమండి, కారంగా ఉంటుంది. ఎందుకంటే మనది చేసుకున్నది మనకే టేస్ట్ కూడా ఉంటుంది పచ్చడి. హలో అండి, రాత్రి తీసి పెట్టేసుకున్నాను కదా టమాటా పచ్చడి. ఇప్పుడు నూనె పోసి తాలింపు వేసుకున్నామండి. ఎండుమిర్చి వేసుకున్నానండి, నూనె వేడవుతుంది కదా. తాలింపులు వేసుకున్నాం, జీలకర్ర కూడా వేసుకున్నామండి. జీలకర్ర ఎక్కువే పట్టిద్దండి, టమాటా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఆ జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవర్ తగులుతా బాగుంటుందండి పచ్చడి. ఆ స్మెల్ చాలా టేస్ట్గా ఉంటుంది, జీలకర్ర స్మెల్ ఏ పచ్చళ్ళలో అయినా చాలా బాగుంటుందండి. నేను ఇంత పచ్చడి తీసుకున్నా, అదేగేలోపు ఈ పచ్చడి చూసి తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులు వేగుతున్నాయి కదా, తాలింపు వేగే దాంట్లో ఇది అందులో వేద్దాం. ఆవాలు చిటపట అంటున్నాయి కదండి. ఇప్పుడు కరివేపాకు కూడా కరివేపాకు వేసుకున్నాం కదండి. ఈ టమాటా పచ్చడి నూరుకున్నది ఇందులో వేసుకున్నామండి. ఇందులో వేసుకొని ఒక్క నిమిషం ఆ నూనెలో మంట పెట్టే సిమ్లో పెట్టి ఒకసారి తిప్పుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా బాగుంటుంది పచ్చడికి. పచ్చడి తాలింపు వేసేసుకున్నానండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసి మీకు చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి, ఎంత కలర్ఫుల్గా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకు. ఇప్పుడు వేడి వేడి అన్నంలో నేను వేసేసుకొని తినేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.